ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, మంగళవారం పుట్టిన వారి జాతకం ఏ రకంగా ఉంటుంది? మంగళవారం పుట్టినవారు జనరల్గా స్వాభావికంగా వాళ్ళు ఎలాంటి గుణాలను కలిగి ఉంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మంగళవారానికి అధిపతి కుజుడవుతాడు. మనకు ఈ సంవత్సరం కూడా క్రోధినామ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం రాజుగా కూడా కుజుడే ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరము ఈ సంవత్సరం పుట్టినటువంటి వారు జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు. ఇక గతంలో పుట్టినటువంటి మంగళవారం రోజున పుట్టినటువంటి జాతకులు ఎవరైనా సరే గతంలో పుట్టినటువంటి వారు ఉన్నట్టయితే వాళ్లకు కోపము, ఆవేశము ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్లకు ఫైనాన్స్ రంగంలో చాలా సామర్థ్యం ఉంటుంది. పైసలు ఇవ్వడంలో కానీ వసూలు చేయడంలో కానీ దిట్ట ఎవరైనా ఉన్నారంటే అది మంగళవారం పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు. అలాగే వాళ్లకు రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి, భూములు కొనుగోలు అమ్మడం చేయడము ఇలాంటి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే అది మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుజుడికి మరొక పేరు భూమిపుత్రుడు అని పేరు. అందుకే వాళ్లకు భూముల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, భూములు అమ్మాలన్నా, కొనాలన్నా ఈ మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీళ్లకు కోపము, ఆవేశము కాస్త ఎక్కువ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ మీద మాట పడనివ్వరు. వీళ్ళు ఎవరినైనా మాట అందామంటే వారికి నోరు రాదు. అంటే వీళ్ళు ఉన్నటువంటి పరిధిలోనే వీళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే ఈ మంగళవారం పుట్టినటువంటి జాతకులు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీళ్ళతో ఎవరూ కూడా శత్రుత్వం అనేటటువంటిది ఎప్పటికీ కూడా పెంచుకోకూడదు. అలా పెంచుకున్నట్టయితే వీళ్ళు మనసులో ఆ యొక్క శత్రుత్వాన్ని పెట్టుకొని వాళ్ళు మనతో బాగానే ఉంటూ మనల్ని ఎప్పుడో ఒకప్పుడు వెన్నుపోటు పొడిచేటటువంటి అవకాశము మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకంటే కుజుడు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఉద్రిక్తత, కోపము, ఆవేశము, ఎప్పుడు ఎలా వెన్నుపోటు పొడవాలి అనేటటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారి జాతకంలో మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళ యొక్క మానసిక స్వభావం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఇంట్లో తక్కువగా ఉంటారు, బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా డబ్బును సంపాదించాలి. అది ఏ రకంగానైనా సరే, మంచైనా సరే, చెడైనా సరే, నాకు ఈ రోజున ఈ డబ్బులు సంపాదించాలి అంటే అది ఏ మార్గమైనా సరే సంపాదించేంత వరకు వాళ్ళు నిద్రపోరు. అలా ఉంటుంది వీళ్ళ జాతకం అండి. గురుగారు, మరి వీరు విద్యలో రాణించే అవకాశం ఉంటుందా? ఉద్యోగపరంగా ఎలా ఉంటారు? ఏ స్థానంలో నిలబడే అవకాశం ఉంటుంది వాళ్ళు? విద్యా ఉద్యోగ పరంగా కనుక చూసుకుంటే మంగళవారం పుట్టినటువంటి జాతకులు విద్య అనేటటువంటి కాస్త తక్కువగా ఉంటుంది. కాకపోతే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అంటే చదువు కంటే ఎక్కువ సమాజంలో వీళ్ళు చాలా మట్టుకు నేర్చుకుంటారు. అంటే వీళ్ళకు సమాజమే ఒక గురువులాగా ఉంటుంది. వీళ్ళకు జీవితంలో జరిగేటటువంటి సంఘటనలన్నీ కూడా వీళ్ళకు ఒక గుణపాఠంలా మారిపోయేటటువంటి అంశాలు ఉంటాయి. అందుకే మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ప్రేమ స్వభావం కానివ్వండి, లేదా మంచిగా మాట్లాడదాము, నైస్గా మాట్లాడదాం, ఎదుటి వారి యొక్క మనసు నొప్పించకుండా మాట్లాడదాం అనేటువంటి దాఖలాలు ఉండవు. వీళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంటారు. ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి దాంట్లో ఈ యొక్క మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఉంటూ ఉంటారు. చాలామంది ఏమంటారంటే అది ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో అని చెప్పి భయపడుతూ మాట్లాడుతూ ఉంటాం. అంటే వాళ్ళు ఏమనుకోకూడదు, మంచిగా ఉండాలనేటటువంటి తత్వం కొంతమందికి ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఎదుటి వారు ఏమనుకుంటున్నారు అనేటటువంటిది సంబంధం ఉండదు. మనం ఏదైతే చెప్పాలనుకుంటో అది క్లియర్ కట్గా చెప్పేటటువంటి జాతకాలలో ఈ యొక్క మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఉంటూ ఉంటారు. గురుగారు, మంగళవారం పుట్టిన వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? మంగళవారం పుట్టినటువంటి జాతకులకు రక్త సంబంధితమైనటువంటి వ్యాధులు కానివ్వండి, లేదా లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బికాజ్ వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళకు చెడు వ్యసనాలు ఎక్కువగా ఉంటాయి. మద్యము, జూదము, పరస్త్రీ వ్యామోహము, అలాగే బెట్టింగ్లు ఆడడము, అలాగే వీళ్ళకు చెడు సావాసాలు చేయడము, చెడు స్నేహితులతో తిరగడము, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఎస్పెషల్లీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు మంచి కంటే ఎక్కువ అంటే ఈ రూట్లో వెళితే బాగుంటుంది, ఈ రూట్లోకి వెళ్తే అభివృద్ధిలోకి వస్తాము అనేటటువంటి దానికంటే ఈ రూట్లో మనము చెడుగా వెళ్ళినా తొందరగా సక్సెస్ అవుతాము అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి కంటే ఎక్కువ చెడు వైపే ఎక్కువగా మగ్గు చూపేటటువంటి అవకాశం మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో రాణించే అవకాశం మంగళవారం పుట్టిన వారికి ఎలా ఉంటుంది? ఈ మంగళవారం పుట్టినటువంటి జాతకులు తప్పకుండా రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. వీళ్ళకు లీడర్షిప్ అంటే చాలా ఇష్టం. లీడర్షిప్ అంటే ఎప్పుడూ కూడా వీళ్ళకు అధికారాన్ని చలాయించాలి,
మన మాట 10 మంది వినాలి అనేటటువంటి కొన్ని క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే రాజకీయాల్లోకి వస్తే గనక తప్పకుండా అధికారం వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఏదో ఒక పోస్ట్ అయితే వచ్చే అవకాశము మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఉండే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా స్త్రీకి చూసుకుంటే గనక మంగళవారం పుట్టినటువంటి జాతకులకు 2 వివాహాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకు కోపము, ఆవేశం అనేటిది ఎక్కువగా ఉండడం కారణం చేత సాంసారికమైనటువంటి జీవితాన్ని వీళ్ళు చాలా తక్కువగా అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడూ కూడా జీవితం, కుటుంబంలో ఎప్పుడు కలతలు ఉంటూ ఉంటాయి, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. భార్యాభర్తలంటే అన్యోన్యత లేకుండా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్లకు ఎక్కువగా మానసికంగా, శారీరకంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఈ మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా ఇంటికంటే ఎక్కువ బయటనే ఎక్కువగా ఉంటూ ఉంటారు. స్నేహితులు అని చెప్పేసి, లేదు అంటే చెడు వ్యసనాలని చెప్పేసి, ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఉంటూ ఉంటాయి. అయితే దీంట్లో మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా పాదాలు 1, 2, 3, 4 పాదాలు కూడా ఉంటాయి. ఆ నక్షత్రాన్ని పట్టుకుని ఆ దశ ఉన్నట్టు. అంటే ఆ దశలు మంగళవారము కుజమహర్దశ అందరికీ యోగించదు. అతి కొద్ది మందికి మాత్రమే యోగించేటటువంటి దశ. కుజమహర్దశ నడిచినా కానివ్వండి, అలాగే కుజమహర్దశలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మంగళవారం పుట్టినటువంటి జాతకులు కానీ, వీళ్ళు ఎక్కువగా రొటేషన్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. రొటేషన్ మీన్స్ మనకి ఈరోజు డబ్బులు అవసరం ఉన్నాయి, ఒక 10,000 అవసరం ఉన్నాయి అనుకోండి, 10,000 మనం తీసుకుంటాం. మళ్ళీ ఆ 10,000 తీర్చడానికి ఇంకో దగ్గరికి వెళ్ళి 20,000 అప్పులు చేస్తారు. ఆ 10,000 వానికి ఇచ్చేసి మళ్ళీ 10,000 ఉంచుకుంటారు. అంటే ఇట్లా రొటేషన్, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి రొటేషన్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు వీళ్ళు ఒక పగడాన్ని ధరించుకోవాలి. ఇప్పుడు మెడలో ఒక ప్రవాళ గణపతి ధరించుకుంటే మంగళవారం పుట్టినటువంటి జాతకులకు కొద్దిగా ఉపశమనం దొరికేటటువంటి అవకాశం ఉంటుందండి. గురుగారు, మంగళవారం పుట్టిన వారు జాతకపరంగా ఎలా ఉంటుంది? ఏ గ్రహాలు అనుకూలిస్తాయి? వీళ్ళు ఏ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.